హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటాలంకి యువర్ ఫ్రెండ్. ఈరోజు మనం ఒక ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. ఆపర్చునిటీ ఒక 10 పాయింట్స్ నేను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెకేషన్ ఫ్రమ్ లైఫ్. మనలో ఎంతమంది ఎప్పుడు ప్రతిరోజు సెలవు కావాలని కోరుకుంటారు? చాలామంది కోరుకుంటారు కదా. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎక్సైట్మెంట్ అని అనిపించదు. హాలిడే రోజు మాత్రమే మనకి అంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అయితే సెలవులే లేని రోజు మనకి జీవితం కావాలి అంటే ఏం చేయాలి? సెకండ్ పాయింట్, 9 to 5 ఎస్కేప్. ప్రతిరోజు కూడా ఈ 9 to 5 వర్క్ నుంచి తప్పించుకోవాలి. ఎలా? లేవడం, తినడం, వర్క్ చేయడం, పడుకోవడం, ఇదే రొటీన్ లైఫ్ అయిపోతుంది కదా. జీవితం అంటే ఇదా? కాదు. 9 to 5 గ్రిడ్ నుంచి బయటపడడం ఎలా? థర్డ్ పాయింట్, చైల్డ్హుడ్ డ్రీమ్స్. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనం ఏ డ్రీమ్లో అయినా సరే ఏదైనా సరే పాసిబుల్ అనిపించేస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్పార్క్ ఎక్కడికి పోయింది? మళ్ళీ ఆ స్పార్క్ వెలిగించాలంటే ఏం చేయాలి? ఫోర్త్ పాయింట్, ప్యాషన్ టు పే చెక్. మనకున్న ప్యాషన్నే పే చెక్గా చేస్తే ఎలా ఉంటుంది? ఇది మండే బ్లూస్ కాదు బాస్, మండే ఎగ్జైట్మెంట్. ఇది నిజం. అది చేయాలంటే ఏం చేయాలి? ఫిఫ్త్ పాయింట్, లైఫ్ ఆఫ్ పర్పస్. కేవలం శాలరీ ఒకటే సంతోషాన్ని ఇవ్వదు. ప్యాషన్ అనేది ఉంటుంది, పర్పస్ అనేది ఉంటుంది. మన జీవితానికి అర్థం ఇచ్చే ఆ పర్పస్ ఏంటి? ఆ పర్పస్కి దారి ఎక్కడుంది? సిక్స్త్ పాయింట్, క్రాస్ రోడ్స్. ఇప్పుడే మనకి సేఫ్ వైపు వెళ్ళే దారి ఒకటి కనిపిస్తుంది, పర్పస్ వైపు వెళ్ళే దారి ఒకటి కనిపిస్తుంది. అయితే మన పర్పస్ వైపు వెళ్తూ సేఫ్గా వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి? సెవెంత్ పాయింట్, వేకప్ ఎక్సైటెడ్. ప్రతిరోజు ఉదయం ఉత్సాహంగా లేవాలంటే మనకి ఆ రోజు చేసే పని మనకి ఇష్టమైంది అయితే ఆ రోజు మనం చాలా యాక్టివ్గా లెగిస్తాం. అదే మనకి ఆ రోజు భారంగా ఉండేది, వర్క్ లోడ్ ఉండే రోజు అనుకుంటూ లేస్తాం. అవునా కదా? మీరు చేసే పని మీకు ఇష్టమైంది అయితే అది ప్రతిరోజు కూడా మనం ఎక్సైట్మెంట్తో లేవచ్చు ఉదయాన్నే. ఇది జీవితంలో సాధ్యమవుతుందా? ఎయిత్ పాయింట్, స్టాప్ సర్వైవింగ్, స్టార్ట్ లివింగ్. బతకడం కాదు బాస్, జీవించాలి. గొప్పగా జీవించాలి. ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానానికి, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి. చాలామంది సర్వైవర్ అవుతున్నారు. అంటే దీన్ని హైరార్చికల్ నీడ్స్ అంటారు. అంటే ఉండడానికి నీడ, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే సరిపోతుంది. అది కాదు లైఫ్ అంటే. అసలు జీవితమే కాదు అది. మనకి జీవితం కావాలి అంటే మన లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సో ఈ మూడింటితోనే లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. నైన్త్ పాయింట్, ఎవ్రీడే హాలిడే లైఫ్. ప్రతిరోజు సెలవు అనిపించేలా జీవితం ఉండాలి అంటే స్ట్రెస్ లేకుండా, వర్క్ లోడ్ లేకుండా, స్మార్ట్ వర్క్ చేస్తూ. మండే బ్లూస్ కాదు, అది మన చేతుల్లోనే ఉంది. 10th పాయింట్, యువర్ డ్రీమ్ లైఫ్ ఈజ్ కాలింగ్. నీ జీవితం నేను పిలుస్తుంది, నీ కలల జీవితం నేను పిలుస్తుంది. కలలు వేరు, కోరికలు వేరు, లక్ష్యాలు వేరు. ఫ్రీడమ్, ప్యాషన్, ఫుల్ఫిల్మెంట్, ఈ మూడు ఒకే చోట ఉండాలి అంటే ఆ మూడింటి కోసం మనం ఏం చేయాలి? అది ఎంతో దూరంలో లేదు బాస్. జస్ట్ 1 step అవే ఫ్రమ్ యూ. జస్ట్ 1 step అవే. మేము ఈ 10 పాయింట్లకి సంబంధించి ఒక సెమినార్ని కండక్ట్ చేస్తున్నాము హైదరాబాద్లో, బంజారా హిల్స్ మా ఆఫీస్లో ఉంటుంది. మా సీనియర్ డాక్టర్ ఎస్కే వలీ పాషా గారు మా మెంటర్ ఆయన. సో ఆయన ఈ సెమినార్ని కండక్ట్ చేస్తున్నారు. 2 hours నీ లైఫ్లో, నీ లైఫ్ చేంజింగ్ ఒక 2 hours నీ మైండ్ సెట్, ఈ 9 to 5 జాబ్స్ కావచ్చు, ఈ 9 to 5 వర్క్స్ నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే, నీ పర్పస్, నీ ఫ్రీడమ్, నీ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అనుకుంటే ఒకసారి సెమినార్కి అటెండ్ అవ్వు. సో సెమినార్కి ఎలా రావాలి, అడ్రస్ ఏంటి, లొకేషన్, టైమింగ్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేయి. జస్ట్ ఇంట్రెస్టెడ్ ఎస్ అని లేదా డిఎం పెట్టు.